మొంతా తుఫాను ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలకు ఖమ్మంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. 25 అడుగులకు పైగా ప్రవాహం ఉండడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతికి పరిసర కాలనీల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాసాలు, వ్యాపార సముదాయాలు వరద నీటిలో మునిగిపోయాయి. వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్నేరు ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్, మేయర్ నీరజ పరిశీలించారు. తమ్ముడు ఇక మొంతా తుఫాను ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలకు ఖమ్మంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. 25 అడుగులకు పైగా ప్రవాహం ఉండడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతికి పరిసర కాలనీల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాసాలు, వ్యాపార సముదాయాలు వరద నీటిలో మునిగిపోయాయి. వరద బాధితులకు అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్నేరు ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్, మేయర్ నీరజ పరిశీలించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. హరీష్, ప్రస్తుతం అయితే మున్నేరు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితం అని చెప్పాలి. ఎందుకంటే ముందస్తు చర్యలో భాగంగా జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తం అయింది. వాళ్ళకి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం పరిస్థితి ఉంది. పూర్తిగా 100 పైగా ఇళ్లను ఖాళీ చేయించి అక్కడ ఉన్నటువంటి ఇటు బొక్కలగడ్డ కావచ్చు, వెంకటేశ్వర కాలనీ కావచ్చు, ప్రకాష్ నగర్ కావచ్చు, మిగిలి ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలు అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం 27 అడుగుల వద్ద అయితే మున్నేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పుడు తగ్గే అవకాశం ఉందని కూడా జిల్లా యంత్రాంగం చదువుతున్న పరిస్థితి ఉంది. ఇటు కాలువ ఒడ్డు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మున్నేరు ప్రవాహాన్ని అయితే అదనపు కలెక్టర్ శ్రీజతో పాటు మున్సిపల్ కమిషనర్ అగస్త్యతో పాటు ప్రాంతాలను అయితే పూర్తిగా పరిశీలించిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదని మనకి తెలుస్తుంది. మరోవైపు మంత్రి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు కాలువ ఒడ్డు నయా బజార్ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలను అయితే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన అక్కడ ఉన్నటువంటి బాధితులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మరోవైపు మార్కెట్ లో ఉన్నటువంటి ధాన్యం, పత్తి, మొక్కజొన్న పూర్తిగా తడిచినవి. వాటిని కూడా పరిశీలించారు. ఎక్కడైతే నష్టం వాటిల్లినటువంటి ఆ రైతులు మదిరి కావచ్చు, పాలేరు కావచ్చు, సత్తుపల్లి, ఇటు వైరా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులు మరి ఏదైతే మొక్క కోతకు గురైనటువంటి వాళ్ళని పూర్తిగా అయితే పరిశీలించారు. నష్ట ప్రవాహాన్ని కూడా నష్టాన్ని మొత్తాన్ని ఆ వ్యవసాయ శాఖ అధికారులకు అయితే ఆదేశించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఆ నష్టపోయినటువంటి రైతులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు
కేంద్రం గత వరదల సమయంలో ఆదుకోలేదు, ప్రస్తుతం ₹1 కూడా ఇవ్వలేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ రైతులకైతే దురదృష్టవశాత్తు నష్టం వాటిల్లిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రైతులకి అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన చెబుతున్న పరిస్థితి. అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు అయితే నష్టపోయిన పరిస్థితి ఉంది. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం త్వరగా చేస్తే వరద ముప్పు నుండి బయటపడొచ్చని ఈ సందర్భంగా చెప్పారు. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు, కానీ ఇప్పటికీ అది పూర్తి కాలేదు. అయితే దీనికి సంబంధించి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దానిపై చర్యలు తీసుకొని త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కరీంనగర్, వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకోవచ్చు, వరంగల్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా రైతులకైతే నష్టం వాటిందని చెప్పవచ్చు. ఎందుకంటే పత్తి కావచ్చు, వరి, మొక్కజొన్న పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ మంత్రులు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఉన్న పరిస్థితులనే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు ఎక్కడైతే నష్టపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం అందజేయాలని కూడా ఇటు జిల్లా యంత్రాంగానికి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఏదైనప్పటికీ మున్నేరు వరద ప్రాంత బాధితులకైతే నష్టం వాటిల్లలేదు. ఎందుకంటే ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఏదైతే మొంతే తుఫాన్ కారణంగా అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అయ్యప్ప.